ఇక అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఈ నెల 28న ఒకేసారి 25 బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ అయితే జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు. ఇక అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహా మొత్తం 25 జాతీయ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు, అధికారుల నివాస సముదాయాలకు ఒకే వేదికపై నుంచి పునాది రాయి వేయనుండటం విశేషం. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేష్ తదితరులైతే హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. పద్మా, థ్యాంక్ యూ. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధానిగా చెప్పుకుంటున్నారో అమరావతిలో ఒక కీలక ముందడుగు పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల 28వ తారీఖున అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫైనాన్షియల్ హబ్ గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఏదైతే జాతీయ, ప్రైవేటు బ్యాంకులు 25 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు సిఆర్డీఏకి సంబంధించి నారాయణ కావచ్చు, అదేవిధంగా ఐటీ వింగ్, ఆర్టీజీఎస్, విద్యాశాఖలకు సంబంధించి లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఈ నెల 28వ తారీఖు ఉదయం 10 గంటలకు వెలగపూడి సెక్రటరియట్ పరిసరాల్లో ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఆర్బీఐ జాతీయ భవనాల కోసం భూమి పూజ చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీస్, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, యూనియన్ బ్యాంక్ ప్రధాన భవనాలు, అదేవిధంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల కార్పొరేట్ టవర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అదేవిధంగా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ శాశ్వత కార్యాలయాల ఏర్పాట్లకు కూడా ఇక్కడ భూమి పూజ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ముందుగా ఆర్థికంగా నిలదొక్కోవాలి కాబట్టి ఫైనాన్షియల్ హబ్ మొత్తం ఒకే చోట ఉండే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించుకొని అమరావతిలో ఈ ఫైనాన్షియల్ కి సంబంధించి ఆర్బీఐతో పాటు ఇతర బ్యాంకులన్నీ కూడా ఒకే చోట ఉండేలాగా కూడా ప్రణాళికలు రచించి ఈ నెల 28వ తారీఖున మరో కీలక ఘట్టాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతోంది. ఇది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమరావతికి సపోర్ట్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఆర్బీఐతో పాటు మిగతా బ్యాంకులు కూడా రావడం అనేది అమరావతికి ఇంకో ముందడుగు అని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఒక టూ మంత్స్ బ్యాక్ ఏదైతే సిఆర్డీఏ భవన ప్రారంభోత్సవం జరిగిందో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ హబ్బులు కూడా ప్రారంభోత్సవం తోటి అమరావతి రాజధానిలో ఇంత గతంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైతే ఇక్కడ ఎందుకు పనికిరాదని చెప్పి అపహేళన చేస్తున్నారో అలాంటి చోట ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి కీలకంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణాన్ని అయితే ఇప్పుడు మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా అమరావతిలో ఇప్పటికే ఎయిమ్స్, సిఆర్పిఎఫ్ బేస్, అదేవిధంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వంటి కూడా కేంద్ర సంస్థ పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ ఆర్థిక ఫైనాన్షియల్ గా ఈ ఏదైతే బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందో దీన్ని కీలక ఘట్టంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడంతో ఈ ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా అక్కడ రైతులను కూడా పిలిచేసి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ భవనాలకు శంకుస్థాపన చేసేందుకు కూడా ప్రభుత్వం కూడా ప్రణాళికలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతిని అభివృద్ధి చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు విజన్ పెట్టుకున్నట్లుగా కూడా ఇప్పటికే మంత్రులు ప్రకటించిన తరుణంలో ఇప్పుడు ఈ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం అనేది కీలక ఘట్టంగా మనం పరిగణించవచ్చు. పద్మ, రైట్. థ్యాంక్ యూ నాగకిషోర్.